ఈరోజు మార్నింగ్ మనకు తాండూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు ఇక్కడ మిర్జాగూడ స్టేజ్ దగ్గర ఇటు నుంచి వెళ్తున్న ఒక టిప్పర్కు రెండు ఢీకొట్టుకోవడం జరిగింది. అందులో మనకు 19 మెంబర్స్ చనిపోవడం, అందులో 14 మంది మహిళలు, 5 మంది మేల్ పర్సన్స్ ఉన్నారు. సో ఇప్పటిదాకా అంటే ముందుగా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ప్రభుత్వం ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో అంటే ఎవరైతే ఇంజూరీ అయిందో వారికి బెటర్ ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ముందస్తుగా ఒకవైపు పోలీస్, మెడికల్ అండ్ హెల్త్, రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేయడం జరిగింది. అందరినీ కూడా వెంటనే ఇక్కడ సిఎస్సి చెవెళ్లకు, దాని తర్వాత అక్కడ నుంచి మనకు పిఎంఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి సంబంధించి అక్కడికి షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. ఇంజూరీ అయిన వాళ్ళను ఇప్పటిదాకా కూడా అంటే ఇప్పుడు ఇంకా స్టిల్ మన దగ్గర ఒక 14 మెంబర్స్ మనకు వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది. వాళ్ళందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. చనిపోయిన వాళ్ళలో అందరికీ కూడా పోస్ట్మార్టం పూర్తి చేసుకోవడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకు మొత్తం 19కి సంబంధించిన డెడ్ బాడీస్ని కూడా వాళ్ళకు కుటుంబ సభ్యులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అంటే ప్రభుత్వం ఇందులో ముఖ్యంగా అంటే ఎవరికైతే ఇంజూరీ అయిందో వారికి ఫర్దర్గా ఎలాంటి నష్టం జరగొద్దనే ఉద్దేశంతో వారి మీద ఎక్కువ ప్రాపర్ కేర్ తీసుకోవడం జరిగింది. తప్పకుండా ఇది ఒక జరగరాని ఇన్సిడెంట్. సో దీనికి సంబంధించి అంటే యాక్సిడెంట్ ఏ విధంగా జరిగింది, ఎక్కడ ఏం జరిగింది అనేది పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తుంది. దాని ద్వారా అంటే ఎంక్వైరీ ద్వారా వచ్చిన రిపోర్ట్ ప్రకారం మనం ఫర్దర్ యాక్షన్ తీసుకోవడానికి ముందుకెళ్తాం. ఈ రోడ్డుకు సంబంధించి కూడా మనకు రోడ్ ఎక్స్పాన్షన్ అనేది శాంక్షన్ అయింది. అయితే మొన్నటి వరకు మనకు గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు ఉండడం వల్ల దాన్ని టేకప్ చేయలేకపోయాం. రీసెంట్గానే ఆ కేసు కూడా మనకు జస్ట్ 3 days బ్యాక్ ఆ కేసును డిస్మిస్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈరోజు యాక్చువల్గా అంటే దానికి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. కానీ అన్ఫార్చునేట్గా అందులోపు ఈ ఇన్సిడెంట్ జరగడం అనేది బాధాకరం. సో ఇందులో ఏం జరిగింది, తర్వాత తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనేది పోలీస్ ఎంక్వైరీ తర్వాత దాని తర్వాత ఫర్దర్గా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇది 4 lanes. ఇది ఎక్స్గ్రేషియా సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం 7 lakhs అంటే చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు 7 లక్షల రూపాయలు, అదేవిధంగా ఇంజూరీ అయిన వాళ్ళకు 2 lakhs రూపీస్ అనౌన్స్ చేయడం జరిగింది.